Hi friends, welcome to Telugu Education Tips YouTube channel. Friends, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025 కి సంబంధించి మనకు పాలిటెక్నిక్ కాలేజెస్లో ఏ కాలేజీలో ఏ కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డిప్లొమా అన్న పాలిటెక్నిక్ అన్న రెండు ఒక్కటే. సో అసలు పాలిటెక్నిక్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, అందులోనూ ఉన్న కాలేజెస్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఉన్న అవైలబుల్ కోర్సెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడానికి అన్నది వీడియోలో అయితే క్లియర్గా లిస్ట్ అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా చాలామంది దీని గురించి అయితే అడుగుతున్నారు. అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నది ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు వ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది. సో ఎవరన్నా సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ అయితే ఉంటుంది, తేజ వ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఒకసారి విజిట్ అయితే చేయండి, నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. లేదు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే డెఫినెట్గా మీరు కామెంట్ సెక్షన్లో సజెషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా దీనికి లిస్ట్ అయితే ఉంటుంది కదా. ఈ లిస్ట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మీకోసం అయితే పేస్ట్ చేసి అయితే ఉంచాను. సో ఇక్కడ గమనించినట్టయితే 2025 కాలేజ్ లిస్ట్ పీడిఎఫ్ అని అయితే ఉంటుంది. ఇది మనకి ఇవాళ మార్నింగ్ అయితే నేనైతే లిస్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ అయితే చేశాను. సో మెయిన్గా ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. జస్ట్ సింపుల్గా ఏం లేదు, మీరు ఈ లిస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది 2025కి సంబంధించి అప్డేటెడ్ లిస్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు గమనించినట్టయితే మనకు ఫస్ట్ ఏంటి అంటే, మనకు ఇక్కడ ఫస్ట్ గమనించినట్టయితే మనకు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అన్నది ఇన్స్టిట్యూషన్ టైప్లో మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. తర్వాత ఆ యొక్క కాలేజ్ అనేది ఎక్కడుంది అన్నది మెన్షన్ చేస్తారు. తర్వాత అందులో ఏవైతే కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయో, మనకు సిసిపి కావచ్చు, సిఐవి కావచ్చు, ఆ తర్వాత సిఎంఈ కావచ్చు, ట్రిపుల్ ఈ కావచ్చు, ఎంఈసి, వీటికి సంబంధించి ఫుల్ ఫామ్స్ కూడా దాని పక్కనే ఉంటాయి. ఒకసారి అయితే గమనించండి కోర్స్ నేమ్ అన్న చోట. సో అంటే ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో ఇన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం మీరు తీసుకున్నట్టయితే మనకు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, అలానే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అలానే మెకానికల్ ఇంజనీరింగ్, ఏవైతే మనకి ఇక్కడ కోర్సెస్ ఏవైతే 5 కనపడిస్తున్నాయో ఈ 5 కోర్సెస్ మాత్రమే ఆ పర్టికులర్ కాలేజీలో ఉన్నాయి. సో ఇంకా రిమైనింగ్ ఏ కోర్సెస్ కూడా ఆ కాలేజీలో అయితే లేవు అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. దాంతోపాటు అలా ఉన్న ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అందులో కూడా ఏ కోర్సులో ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయన్నది మీరు గమనించినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిసిపి అనే కోర్స్ అయితే ఉంది కదా, మనకు కమర్షియల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని, దాంట్లో మనకు 33 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలానే సివిల్ ఇంజనీర్ మీరు తీసుకున్నట్టయితే దాంట్లో 66 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అలానే మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ తీసుకుంటే సేమ్ దాంట్లో కూడా 66 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా ఏంటి అంటే ఓవరాల్గా మనకి ఎన్నైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. దాంతోపాటు ఉన్న కాలేజెస్లో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయన్నది కూడా రైట్ సైడ్ కోర్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకొంచెం టోటల్ ఇంటేక్స్ దగ్గర చూసుకున్నట్టయితే ఆ పర్టికులర్ కోర్స్ రిలేటెడ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయన్నది కూడా క్లియర్గా అయితే ఉంది. సో ఇక్కడ కొన్ని కాలేజెస్లో కొన్ని కోర్సెస్ ఉండొచ్చు, ఇంకొన్ని కాలేజెస్లో ఇంకొన్ని కొత్త కోర్సెస్ అనేవి ఉండొచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ పైన ఉన్న టాప్ 2లోనే మీరు డిఫరెన్సెస్ గమనించినట్టయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళంలో మనకి ఏవైతే 5 కోర్సెస్ ఉన్నాయి, అదే గవర్నమెంట్ కాలేజ్ విశాఖపట్నంకి వచ్చేటప్పటికి ఇక్కడ 4 కోర్సెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. అందులోనూ ఎంఈటి ఏదైతే మెటలర్జికల్ ఇంజనీరింగ్ అన్న కోర్స్ అనేది మనకు పైన ఉన్న కాలేజ్తో కంపేర్ చేస్తే కింద ఆ కోర్స్ అనేది కొత్తగా యాడ్ అయింది, పైన ఆ కోర్స్ అనేది లేదు. బట్ పైన ఉన్న ఏవైతే కోర్సెస్ సిఎంఈ కానీ సిసిపి కానీ మీరు గమనించినట్టయితే అవి మనకు విశాఖపట్నం గవర్నమెంట్ కాలేజెస్లో లేవు. సో అలా మీకు ఏవైతే కాలేజెస్ మీ హౌస్ దగ్గరలో ఉంటాయో ఆ కాలేజెస్ ఒకసారి అయితే చూసుకొని ఆ పర్టికులర్ కాలేజెస్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయన్నది మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ యొక్క కాలేజీలో ఎన్ని మనకు సీట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ ఏవైతే సీట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ నుంచి ఫిల్ అయ్యే సీట్స్ మాత్రమే. అంటే ఇక్కడ బయట మేనేజ్మెంట్లో ఫిల్ అయ్యేవి అలానే కౌన్సిలింగ్లో ఫిల్ అయ్యేవి రెండు కూడా కలిపారని మీరైతే అనుకోకండి. ఇవి ఖచ్చితంగా ఏవైతే మనకు ఓవరాల్గా కౌన్సిలింగ్లో ఫిల్ అవ్వాల్సిన సీట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన లిస్టే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పి మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఇలా మీకు ఓవరాల్గా పీడిఎఫ్ మీరు స్క్రోల్ చేసుకున్నట్టయితే ఫస్ట్ మనకు గవర్నమెంట్ కాలేజెస్ వస్తాయి. ఆ తర్వాత మనకి ఏంటంటే కొన్ని కాలేజెస్ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే కాకినాడ చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్. సో అందులో మనకి ఏదైతే బాయ్స్కి అడ్మిషన్ అయితే ఉండదు. సో అలా ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఎవరన్నా మనకు పర్టికులర్గా డెడికేటెడ్గా ఉమెన్స్ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే మనకు అలా ఉమెన్స్ కాలేజ్ని మీరు చెక్ చేసుకొని ఆ పర్టికులర్ కాలేజ్కి కూడా ఏమనేది చేసుకోవచ్చు. ఈ యొక్క ఏదైతే లిస్ట్ అయితే ఉందో ఇది ఒకసారి క్లియర్గా గమనించండి. ఇందులో గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, అలానే మనకు ఏదైతే ఉమెన్స్కి సంబంధించిన కాలేజ్ సపరేట్గా ఉన్నాయి. సో అట్లా ఓవరాల్గా ఉన్నాయి. కొన్ని రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. అలా డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు చిన్నగా ఒక్కొక్కటి వెళ్ళినట్టయితే మనకు ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వరకు మనకు గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ అనమాట. ఏదైతే ఓవరాల్గా మనకు 88 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అంటే ఇది మనకు ఓవరాల్గా గవర్నమెంట్ కాలేజ్. ఆ తర్వాత కింద వచ్చేసినట్టయితే ఇది ప్రైవేట్ కాలేజ్ అనమాట. ప్రైవేట్ కాలేజీలో కొన్ని ఇంటేక్స్ అనేవి చేంజ్ అనేవి అవుతూనే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి మేనేజ్మెంట్లో సీట్స్ అనేవి అవైలబుల్గా ఎక్కువ మంది వస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా స్ట్రెంత్ కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ప్రైవేట్ కాలేజ్ ఎలా చూడాలి అంటే సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏదైతే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు సీరియల్ నెంబర్ ఉంది, తర్వాత ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, ఇన్స్టిట్యూట్ నేమ్. ఇప్పుడు ఫస్ట్ గమనించినట్టయితే తనకు రిలేటెడ్గా SMVM పాలిటెక్నిక్ కాలేజ్ అని అయితే ఉంది. అందులో ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5 ఇలా ఈ 5 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వీటికి అబ్రివేషన్ ఏంటి అన్నది మీరు గమనించాలనుకుంటే పైన ఏవైతే గవర్నమెంట్ కాలేజ్ రిలేటెడ్గా మనకు ఫుల్ ఫామ్స్ ఉన్నాయో అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫుల్ ఫామ్స్ ఏమి అన్నది గమనించవచ్చు. లేదు అనుకున్నట్టయితే మనము ఇవాళ రేప టుడే ఆర్ టుమారో ఈ యొక్క ఫుల్ ఫామ్స్ రిలేటెడ్గా కూడా నేను వీడియో అయితే పెడతాను, ఒక లిస్ట్ మీకు ప్రొవైడ్ చేస్తూ. ఆ లిస్ట్లో ఏంటంటే ఏ కోర్స్ని ఏమని పిలుస్తారు అన్నది నేను డీటెయిల్గా అయితే చెప్తాను. అలా మీరు ఆ యొక్క కోర్స్ అనేది గమనించి దాని పక్కనే ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయన్నది కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ కాలేజ్కి ప్రైవేట్ కాలేజ్కి సంబంధించి మీరు కంపేర్ చేస్తే డెఫినెట్గా ప్రైవేట్ కాలేజ్లో చాలా అంటే చాలా ఇంటేక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 108, 108, 108 మీరు ఏ కోర్స్ తీసుకున్నా 108 అనేది ఉన్నాయి. సో అలా మనకు డెఫినెట్గా చాలా ఇంటేక్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏలూరుకు సంబంధించి SIR CRR పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకున్నా కానీ అందులో మీరు చూడొచ్చు ఈసీ రిలేటెడ్గా 240 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా ఒక పాలిటెక్నిక్కి 240 సీట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఒక కోర్స్ రిలేటెడ్గా అంటే డెఫినెట్గా ప్రైవేట్ కాలేజెస్లో అయితే ఉంటాయి. అందులో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇలా మీరు ఒకసారి అయితే గమనించవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నాయి ఏంటంటే మనం అనుకున్న కాలేజీలో సీట్ రావడం మ్యాక్సిమం ఛాన్సెస్లో జరుగుతుంది అని అయితే మనకు ఫీల్ అయితే వస్తుంది. సో ఇలా ఈ లిస్ట్ మొత్తం ఒకసారి అయితే గమనించండి, క్లియర్గా అయితే మీకు అర్థమవుతుంది. ఇంకొంచెం ఏంటి అంటే కొన్ని కాలేజెస్లో ఏ కోర్సెస్ ఉన్నాయన్నది ఇంకా అప్డేట్ అయి ఉండదు 1 or 2 కాలేజెస్లో. ఎందుకంటే ఇది మనకు లిస్ట్ అఫీషియల్గా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినది, మనం ఏం ప్రిపేర్ చేసినది అయితే కాదు. సో మేబీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే లేకపోయి ఉండొచ్చు, అందుకని ఇక్కడ కొన్ని కాలేజెస్లో బ్లాంక్సే ఉండి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్టయితే లంకపల్లిలో మనకు ఏదైతే కాలేజ్ ఉందో అందులో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. సో అలాంటి కాలేజెస్ మనం ఏం చేయడానికి అయితే లేదు. అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ నేను మీకైతే షేర్ చేస్తున్నా. సో ఇది మెయిన్గా మీరు గమనించండి. ఈ PDF కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందో ఆ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు వెళ్ళినట్టయితే క్లియర్గా మీకు ఈ యొక్క PDF అనేది దొరికేస్తుంది. ఇక్కడ క్లియర్గా మీరైతే గమనించవచ్చు. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళేసి ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఓవరాల్గా డీటెయిల్స్ అనేవి అందులో మీరైతే చెక్ చేసుకోవచ్చు. వీలైనట్టయితే మీరు ఏ కాలేజీలో ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నది కూడా ఒక లిస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.